జయ జగదంబే. నేను నా చెప్పే విధానం మరీ గంభీరంగా, భయావహంగా అలాగా కొన్ని విషయాల్ని కావాలని చెప్పను. అవి గంభీరమైన భయావహమైనా సరే చెప్పను. కారణం ఏమిటంటే, నేను నా అనుభవాల ద్వారా నేను ఏం నేర్చుకున్నానో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అలాంటప్పుడు నేను ఆ మార్గంలో వెళ్ళాను కనుక, ఆ ఎగుడు దిగుళ్ళు చూశాను కనుక ఈ సులువు బాగానే ఉంటుంది, ఈ మలుపు కొద్దిగా కష్టం అని నేను ఎరుగున్నవి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చాలాసార్లు నేను చెప్పినవి మళ్ళీ అడుగుతారు. అప్పుడు నిజంగానే వీళ్ళు వినరా అనుకుంటాను. ఇప్పుడే చెప్పానమ్మా అనో, లేకపోతే సూక్ష్మంగా ఒక లైన్లోనో సమాధానం రాయడం చేస్తాను. మా గురువుగారు ఒక మాట అంటూ ఉంటారు, అర్థం చేసుకోకపోతే పర్వాలేదు, అపార్థం చేసుకుంటే కష్టం అని. ఒక సజీవ ఉదాహరణ, చిన్నపిల్లాడు, 27 ఏళ్ళు అతనికి, విష్ణువర్ధనో ఏదో బాలోపదేశం తీసుకుందాం అనుకుంటున్నాడు. ఎవరో గురువు దగ్గరికి వెళ్ళాడు, వామాచార సంప్రదాయంలో ఉన్న గురువు దగ్గర. నిన్న నేను చెప్పిన దాన్ని అతను ఎలా అర్థం చేసుకున్నాడు, ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా, ఎన్ని ప్రలోభాలు వచ్చినా, మనస్సు చెంచలించేందుకు ఎట్టి అవకాశాలున్నా నా సాధన సమయంలో వాటిని దగ్గర రానివ్వలేదు. వాటిని పక్కకి పెట్టి సాధన చేసుకున్నాను. తర్వాత సినిమాకి వెళ్ళాను, సెంటర్లో ఎవరన్నా అమ్మాయిలు చూశాను, ఏం చూశాను. ఇది నేను చెప్పింది. సెంటర్లో అమ్మాయిని చూడడానికో, సినిమా చూడడానికో, పక్కింటి అమ్మాయిని చూడడానికో నా సందేహం ఉందని నా చెప్పండి మానుకోలేదు. ఉద్యోగం కోసం చదువుకునేటప్పుడు ప్రయాణంలో ఎక్కడ నా సాధనకి ఇబ్బంది కలగనివ్వలేదు అని నేను చెప్పాను. ఆ పిల్లాడు ఏమర్థం చేసుకున్నాడంటే, మన చిత్తం వచ్చినట్టు మనం చేస్తూ నోటితో జపం చేసేసుకోవచ్చు అని రాశాడు నాకు. వాడి అదృష్టం కొద్దీ నాకు రాశాడు. అదృష్టం కొద్దీ ఎందుకు రాశాడంటే, ముక్కచే వాటిలో పెట్టాను, నాయన మీ అమ్మ నాన్న ఏడుస్తారా, రేపొద్దున బాలామంత్రం తీసుకుంటావు, నీ మనోచాంచల్యానికి అమ్మాయి వస్తుంది, 16 ఏళ్ళ అమ్మాయి, జపమాల పక్కన పెట్టి చేయబెట్టుకుంటావు, రక్తంగా కూచేస్తావు, సింపుల్. అదా ఏం చేసినా తప్పులేదనా అని చెప్పింది. ఎన్ని ప్రలోభాలు వచ్చినా సాధన మానుకోకండి ఆయన అని చెప్పానా. రకరకాల కారణాలు చెప్పుకుంటారు జనం కనుక, ఎన్ని కారణాలున్నా పక్కకి నెట్టి సాధన చేసుకోండి అని చెప్పానా. సాధన ఎలా చేసినా పర్వాలేదని చెప్పానా. అసిధారావ్రతం అంటారు. కత్తి వాదర మీద తేనె బొట్టు పడుతూ ఉంటుందట, నాలుక తెక్కకుండా నాకాలి. ఉపాసనది ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే వెర్రితనం, ప్రాణ ప్రమాదం. అందువల్ల నేను చెప్పే విషయాలు మీ మానసిక పరిపక్వతను ఒక్కసారి బేరీజు వేసుకుని వాటిని అవలంబించండి. నాకు అర్థమైంది ఏమిటంటే, నేను చెప్పిన దాన్ని చాలా లేట్గా తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది, ముఖ్యంగా పిల్లలు. మీరు సాధన చేయకపోతే అంతే, పోయి ఇంకో జన్మ వస్తుంది, అప్పుడు చేసుకోండి సాధన సావకాశంగా. ఈ పిల్లాడే మణికర్ణకి వెళ్ళి చేస్తాను నన్ను ఎవరు పిలిచారు మణికర్ణకలో, ఎవరు పిలిచారో మణికర్ణక. మణికర్ణికలో తంత్ర సాధనలు సాగుతాయి.
నెగిటివ్ ఎలిమెంట్స్ అంతే స్వేచ్ఛగా తిరుగుతాయి అక్కడ. మోక్ష సాధనలు మణికర్ణికలో తక్కువ చేస్తారు. ఎక్కువ ఏదో ఒక ప్రయోజనం కోసమో, ఒక బేతాళ వశీకరణం, లేకపోతే మరో ఇంకేవో రకరకాల ఏవో ఉన్నాయి వశీకరణలు, మనుషులు కాదు, ఆసురీ శక్తుల వశీకరణకి ఎక్కువ చేస్తారు. మణికర్ణిక ముమ్మాటికి పవిత్రమైన ప్రదేశమే, కానీ నిత్యము దహనాలు జరిగే శ్మశాన వాటిక. అది రొమాంటిక్గా ఉండొచ్చు వినడానికి. మణికర్ణికలో సాధన, మణికర్ణికలో మీ చేత సాధన చేయించేంతటి గురువు, అంతటి సాధనా బలం మీకు రెండు సమకూరాలి. ఇన్ని మించి మీ అదృష్టం. ఆవిడెవరు అన్న మణికర్ణిక నేను వెళ్ళొచ్చాను కదా ఏం కాలేదని. ఏమైందో ఒక్కొక్కసారి వెంటనే తెలియదు. మామూలుగా మణికర్ణిక ఎక్స్కర్షన్గా వెళ్తే ఏముంది, దండం పెట్టుకు రావచ్చు, స్నానం చేసి రావచ్చు. మణికర్ణికలో స్నానం చాలా శుభప్రదం. సంధ్యావందనం చేసుకోండి, మణికర్ణికి వెళ్ళి తప్పే ఉంది, మహారాజులా చేసుకోండి. మణికర్ణికి వెళ్ళి మంత్రసాధన చేశారా, దిగ్బంధం చేసుకోకుండా, సరైన దిగ్బంధం మామూలుగా చేసుకోవడం కాదు. సరైన గురువు ఎవరున్నారో మీకు, ఆయన మీకు వట్టి దిగ్బంధనం సరిపోదు అక్కడ మణికర్ణికలో. నా గురువు గురుపత్ని నేను నా భార్య బయటికి వెళ్తుంటే నాయన దిగ్బంధం చేసుకెళ్ళని చెప్తారు. చేసుకుంటాం, ఇంటికి వచ్చాక నానా యాతన పడతాం. మీకులాగే వాళ్ళు నేను అడుగుతాను, అమ్మా దిగ్బంధం చేసుకెళ్ళానమ్మా అని. అలా చేసుకున్నా అలా ఉంది నాయన, చేసుకోకపోతే ఎలా ఉంటుందో చూడండి. కొంత గొప్ప ఆరాచిత్రం కాకుండా ఉండదు. అందుకే సీల్ చేసుకోమన్నా. సర్లేండి నేను చూస్తాను అంటుంది ఆవిడ. చూసే మాయి బాప ఎవరో ఉన్నారు మాకు. మీకున్నారా? మీ సాధనా బలం సరిపోతుందా? మీ గురువులు తమను తాము కాపాడుకుని మిమ్మల్ని కాపాడతారా? బలహీనమైన మనస్సు, అడ్డులేని ఉద్వేగాలు ఉన్నవాడు శ్రీ విద్యకి రాకండి, ప్రమాదం. తర్వాత వాడు ఎవడో చెప్పాడు, వెలుగులోకి ప్రయాణం దిక్మాలంటే ఛానల్ పెట్టాడు, అందులో అన్నీ చెప్పాడు, ఎలా చేసుకున్నా పర్వాలేదన్నాడు అనే వెరితనాలకు వెళ్ళకండి ఆయన. మీ తల్లిదండ్రులు ఉసురు నాకు కాదు మీకు సోకుతుంది. మీ మీద నమ్మకాలు పెట్టుకుని మీరు ఏదన్నా అయితే అప్పటికి కూడా మీకేమైనా అయినా సరే వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. వాళ్ళ మీద మీ మీద పెట్టుకున్న ప్రేమకి, నమ్మకానికి తెలిసి తెలియక అర్థమయ్యే ఒక ప్రమాదాల జోలికి వెళ్ళకండి. అమర్ కావాలి అడిగారు మణికర్ణికలో సాధన చేసుకుంటే. వద్దండి, మణికర్ణికలో సాధన చేసుకునే వ్యవహారం కాదు. మణికర్ణిక సాధన జోలికి వెళ్ళకండి. మీకు మణికర్ణికలో సాధన చేసిన గురువు ఉన్నాడా? అలాంటి గురువు మీకు దొరకడయ్యా అంత త్వరగా. మణికర్ణికలో మామూలుగా సాధన చేసి కులాసాగా తిరిగి వచ్చిన గురువులు మామూలు జనసామాన్యంలో దొరకరు, వాళ్ళు ఉండరు. అర్థం చేసుకోండి. అంత సులువుగా మీకు జనసామాన్యంలో ప్యాంటు చొక్కా వేసుకుని మీకు ఏలేసుకుంటూ కనిపించడవాడు. అంతంత ప్రమాదమైన సాధనలు చేసేవాడు అంత సమర్థుడైనా అయి ఉంటాడు, మహా దుర్మార్గుడైనా అయి ఉంటాడు. మణికర్ణికలో చేసే తంత్ర సాధనలు మామూలు సామాన్య జీవితంలో ఉండేవాడికి ఎందుకు? అంత ప్రమాదం ముంచుకొస్తే మీకు గురువు ఇచ్చిన మంత్రం ఏదో ఉంటే ఇంట్లో కూర్చొని జపం చేసుకోండి. వద్దు 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 అలాంటి ఆలోచనలు రాదేవకండి. అవి రొమాంటిక్ ప్లేసెస్ కాదు, రొమాంటిక్ ఏమంటారు దాని ఎక్స్పెరిమెంట్స్ కాదు, అవి కాదు. తర్వాత ఇంకా మణికర్ణిక అంటే గుర్తొచ్చింది. ఎవరో అడిగారు, అక్కడ
అలాంటి పుణ్యక్షేత్రాల్లో చనిపోయిన వారి పేరిట అన్నదానాలు అవి చేస్తే మంచిదా, విశేషమైన ఉంటుందా? తప్పకుండా ఉంటుందమ్మా, ఉంటుంది. ఎందుకంటే అక్కడికి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ వస్తారు కదా పుణ్యక్షేత్రాలకి. ఆ ఉన్న డబ్బులేవో ఎవరన్నా అన్నం దానం చేస్తే ఆ డబ్బులతో మిగిలిన డబ్బులతో కాస్త మరిన్ని ప్రదేశాలు క్షేత్రాలు చుట్టుపక్కల చూడొచ్చు, ఇంకో 2 రోజులు ఉండొచ్చు ఉంటుంది. ఎంత వెసులుబాటు కలిగిస్తున్నారు మీరు వాళ్ళకి భోజనం పెట్టి. మధ్యతరగతి వాళ్ళు కూడా చాలామంది ఇలాంటి అన్నదానాల సత్రాల్లో భోజనం చేస్తారు. నేను బోల్డ్ సార్లు కరివైన వారి సత్రంలో భోజనం చేశాను శ్రీశైలం వెళ్ళినప్పుడు. డబ్బులు ఉండవు, ఒక్కటే నిమిత్తం కాదు. అక్కడ ఒక హోటల్లో భోజనం చేయడం కంటే కరివైన వారి సత్రంలో భోజనం చేయడం బాగుంటుంది. ఎవరో మంచి మనసుతో అక్కడ అన్నదానానికి డబ్బు కట్టుంటారు. అటువంటి వాళ్ళ ఏమంటారు దాన్ని, సహృదయత ఆ అన్నంలో ఉంటుంది. తినేవాడి క్షేమం, పెట్టేవాడి క్షేమం, వండేవాడి క్షేమం, ఎవరి పేరట కట్టారో ఆ జీవులకు క్షేమం. ఈ ఆకలి కొని ఉంటారే యాత్రికులు, తినడానికి కొనుక్కొందుకు సమర్థులు అయ్యి ఉంటారు, అవి ఉంటారు దానికే. కానీ ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్ట ఉండే ఆశీస్సు ఉంటుంది. విశేషించి ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో తప్పకుండా అది శ్రేయోదాయకమే, చేయండి అలా. ఇదే వరుస క్రమంలో బోరాలేఖ గారు, ఆయన పేరేంటో మరి అలా ఉంది, మరి ఆ బోరాలేఖనే చదువుతున్నాను. లక్ష్మణో ఏదో అని ఉందేమో పేరు. మరి అయ్యా, మీకు నాకు ఎటువంటి పరిచయం లేదు, కానీ మీరు అనేక సందేహాలు, మీకున్న ఇబ్బందులు చెప్పారు. కానీ అంతర్వాహినిగా ఒకటి ఉంది, 2 విషయాలు చెప్పారు. ఒకటి, మీరు బ్రాహ్మలు. 2, దేశం వదిలిపెట్టి ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. మీ ఊళ్ళో బ్రాహ్మణ్యం ఎవరో మిగలలేదు, ఒకళ్ళు ఇద్దరో తప్ప. నాకు అర్థమైంది. కానీ బ్రాహ్మణ పుట్టుక పట్ల ఒక ఏమంటుంది, ఒక సంతోషకరమైన భావన ఉంది మీకు. సంతోషమే. ఇదేం పుట్టాను రా బాబు అనుకోకుండా, ఈ బ్రాహ్మణులో పుట్టామేట్రా అనుకోకుండా మంచిదే. కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు ఇంకెవరో, వాడికి దానం చేయకు, వాడు శూద్రుడు లేదా బ్రాహ్మణేతరుడు, అపాత్ర దానం అయిపోతుంది, ఇలాంటివి మీరు చెప్తున్నారు. అది కూడదని చెప్పాను నేను. కానీ ఇవాళ ఒక ప్రశ్న వేశారు, ప్రాయశ్చిత్తార్ఘ్యం అంటే ఏమిటి అని. కొద్దిగా గుచ్చుకుంది బోరలాగ్ గారు. సంధ్యావందనంలో సూర్యార్ఘ్యంలో ఉంటుంది ప్రాయశ్చిత్తార్ఘ్యం. దాని భావం ఏమిటంటే మీరు ఎప్పుడు సంధ్యావందనం చేయలేదని. ప్రయత్నం చేసి నేర్చుకోండి సంధ్యావందనం. మీకు బ్రాహ్మణ్యాన్ని గౌరవం ఉంటే, మీ బ్రాహ్మణ్యం ఎందు మీకు గర్వం అంటే మంచిగా నేను చెప్తున్నాను, అభిమానం, అబ్బా నేను బ్రాహ్మణులో పుట్టాను అనేటువంటి భావం మీకు ఉందనుకోండి, ఆ బ్రాహ్మణ్యాన్ని నిలబెట్టుకోండి. మీకు వేరే వాళ్ళ కులాలకి, వేరే కులం వాళ్ళకి చీర పెడితే అపాత్ర దానం అయిపోతుందని చెప్పిన వాళ్ళు సముద్రాలు దాటిన మీకు ప్రతిసారి ప్రాయశ్చిత్తం చేయించారండి? లేదు కదా బాబు. అలాంటి వాళ్ళు ఎందుకు నమ్ముతున్నారు మీరు? ఎవరైతే మిమ్మల్ని బ్రాహ్మణేతరులకి పొత్తైదుకు చీర పెడితేనే అపాత్ర దానం అవుతుందని చెప్పిన వాళ్ళు, మీరు సముద్రం దాటి ఎన్నిసార్లు వెనక్కి ముందుకు వెళ్తున్నారు కదా, సముద్రయానం చేసినందుకు మీకు ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్పలేదా వాళ్ళు? నేను చేసుకోమని చెప్పట్లేదండి, మీకు ఆ సూత్రం చెప్పినాడు, ఈ సూత్రం చెప్పలేదా అంటున్నాను. చూడండి ఎలా ఉన్నారు వాళ్ళు. మీకు ఈ సలహా ఇవ్వలేదు మరి.
మిమ్మల్ని సంధ్యావందనం చేసుకున్నావు నాయన లక్ష్మణుడు, ఏదో 1,00,000 నువ్వు సంధ్యావందనం చేసుకోవయ్యా అని చెప్పారా? చెప్పలేదు. కులం పేరిట వాళ్ళకి ఎవరికి అన్నం పెడితే తప్పు, దీనికి ఎవరికి ఇంకోది ఏదో చేసి పెడితే తప్పు. వద్దండి, వద్దు బాబు, మంచి పనికి కులం చూడకండి. నేను అలా అని చెప్పేసి సూర్యుడికి దానం ఇవ్వాల్సి వస్తాను, శనికి దానం ఇవ్వాల్సి వస్తాను, ఒక బ్రాహ్మణేతరుడికి నేను దానం ఇవ్వమని అంటలేదు. ఎందుకు ఇవ్వమంటలేదు? వాడు బ్రాహ్మడు కాదు కాబట్టి కాదు, వాడు తను తాను కాపాడుకోలేడు బాబు. దానం తీసుకుంటే దానం తీసుకున్నవాడు తన్ని తాను కాపాడుకోలేడు. వాడికి తపస్సు లేదా జపం చేసేటువంటి అలవాటు లేకపోతే దానాలు తీసుకున్నవాడు కళ తప్పి జీవితాలు దుర్భరమై దుస్సహమై ఏడుస్తారు. అందుకు దానం బ్రాహ్మడికి ఇమ్మంటారు. గాయత్రి చేస్తాడు కనుక. సహస్ర గాయత్రి తక్కువ చేసేవాడు శని సంబంధించిన దానాలు తిలదానాలు పడితే నాశనం అవుతారు. తెలుసా అండి? దానం అంటే ఏమిటి బాబు? కేవలం ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఒక ఊరికి కందులో నువ్వులు ఇచ్చేయడమేనా? మన పాపం వాడికి ఇవ్వడం లేదా? అది భరించగలిగేవాడు కేవలం డబ్బు కూడా చూసే వెర్రివాడైతే ముందు ముందు కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని ఇబ్బంది పెడతాడు. నిత్య సంధ్యావందనం చేసుకునేవాడు, నిష్టగా గాయత్రి జపించేవాడు అయినవాడు దానం పెట్టినా మంచిదే. అందుకు బ్రాహ్మణులకి దానం ఏమన్నారయ్యా స్వామి? కులాన్ని బట్టి మాత్రమే కాదు, ఈ కులంలో వాడికి గాయత్రి అర్హత ఉండింది ఇది వరకు, ఇప్పుడు అందరూ చేస్తున్నారు, దాన్ని నేను ప్రశ్నించను. మీరు గ్రామదేవతల గుళ్ళు గురించి మాట్లాడారు. నేను మీకు ఇంకేదో చెప్తున్నాను, మీరు నొచ్చుకోకండి. మీ క్షేమం కోరే చెప్పాను. ఎందుకంటే మీకు ఇచ్చే సలహా ఇచ్చేవాడు సరిగా ఇచ్చినట్టు లేదు. అవి మిమ్మల్ని ఏ విధంగానూ మీకు ఉపయోగపడవు బాబు. ఆ మాటలు వినకండి. సరే, గ్రామదేవతల గుళ్ళు మొట్టమొదటి విషయం, మీరు చాలా ఏళ్ళు అయిపోయిందో, దశాబ్దాలు అయిపోయిందో, చిన్నప్పటి నుంచి ఆస్ట్రేలియాలో ఉన్నారో నాకు తెలియదు. గ్రామదేవతలు ఎప్పుడూ కూడా బ్రాహ్మణుల చేత నడిపించబడవు. మీరెవరో చాకలు అన్నారే, ఎక్కువసార్లు చాకళ్ళే ఉంటారు. వాళ్ళు చేస్తారు. గ్రామదాలకి కేవలం గుడి కట్టించడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. కట్టించండి, నేను కాదన్ను. మీకేమైనా అటువంటి ఆర్థిక సమర్థత ఉంటే, తర్వాత దాని యాజమాన్య సమర్థత, ఆర్గనైజేషనల్ కేపబిలిటీ టు హ్యాండిల్ దట్. అంటే గుడి ఒక్కటే కాదు, దానికి జాతరలు చేయించాలి అమ్మవారికి. గ్రామదేవతలకి శక్తి జాతర వల్ల వస్తుంది. ఇంత పూర్వం మీరు ఎప్పుడైనా మీకు ఓపికంటేనా పాత వీడియోలు చూడండి. దైవాలకి మనం ప్రార్థన చేసి వాళ్ళకి అర్చనాది సేవలు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి బీజాక్షర సంపుటి చేత ప్రతిష్ఠితమైనటువంటి దేవత బలోపేతం అవుతుంది. నేను సొంతంగా చెప్పట్లేదు, ఇది శాస్త్ర ప్రమాణమే. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, దేవతలు మనుష్యులు పరస్పర సహాయం చేసుకోవాలి. హవిస్సుల ద్వారా దేవతల్ని పరితోషింపజేసి వాళ్ళ చేత వరాలు పొందాలి మానవులు. హవిస్సులు గ్రహించిన దేవతలు మానవులకు వరాలు ఇచ్చి సహాయం చేయాలి. సింబయోసిస్, పరస్పర సహకారం. కాబట్టి మనం ఆ దేవతలకి ఎంత పూజా విధులు నిర్వర్తిస్తామో అంత బలోపేతం అవుతారు. గ్రామదేవత తక్కువ గల దేవతలకి జాతరలు, బలులు ఇవే శక్తినిస్తాయి. కేవలం మీరు గుడి కట్టి వదిలేయడం వల్ల ఆ తల్లికి అక్కడ ఉన్నవాడికి సరైన శక్తి ఉండదు. ఇప్పుడు గ్రామదేవతలకి శక్తి లేదు, ముందు ముందు రావచ్చు. ఎప్పుడు వస్తుందో చెప్పలేను నేను. వస్తుంది. ఒక దేవీ ప్రణాళిక ఉంది. దాంట్లో చాలామంది దేవతలకి వారి వారి స్థానాలను బట్టి ఏవో జరుగుతుంది. సర్లేండి, ఇప్పుడు ఆ ప్రణాళికలోకి నేను వెళ్ళేందుకు అనుమతి లేదు కాబట్టి ఎంతకంటే మాట్లాడలేనుగా. గ్రామ దేవతలకి ముందు ముందు శక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇత పూర్వం ఉన్న శక్తులను వాళ్ళు ఈ మనుషులకి వాళ్ళ కపటాలకి మోసపోయి వరాలు ఇచ్చేసి వాళ్ళకున్న శక్తిని క్షీణింప చేసుకున్నారు. మనుషులు
వాళ్ళని వదిలేశారు గ్రామ దేవతల్ని. మరి కష్టం వస్తే గ్రామదేవత గుర్తొస్తుంది, దేవత గుర్తొస్తాడు. లేకపోతే మనకేమో రేషనల్ థింకింగ్, హేతువాదం గుర్తొస్తుంది. మళ్ళీ బార్లాక్ గారు మీ కామెంట్ని అడ్రస్ చేసి ఇవి చెప్తున్నాను, కానీ మీకు వైయక్తికంగా తీసుకోకండి. డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. ఇట్ వాస్ నాట్ ఇంటెండెడ్ టు బి ఏ పర్సనల్ ఎఫరెంట్ ఆన్ యూ. ఓకే సార్. నౌ ఇది కేవలం ఒక కష్టం తోచి మీరు అలా కాకుండా ఇంకొకలా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పడంలో భాగంగా నేను చెప్పాను బార్లాక్ గారు. అంచేత మీరు ఎక్కువ నొచ్చుకోకండి దాన్ని. జ్ఞానం చేయగలిగితే ఇవి చేయండి, జాతరలు ఏర్పాటు చేయండి, గుళ్ళు కట్టించండి. ఇంకా అక్కడ ఊళ్ళో బ్రాహ్మణం లేదు కాబట్టి ఇది చూసేవాళ్ళు లేరు అనుకోకండి. ఎందుకంటే మళ్ళీ చెప్తాను, గ్రామ దేవతల గుళ్ళని బ్రాహ్మణ పూజారులు మ్యాన్ చెయ్యరు. దే డోంట్ మ్యాన్ ది టెంపుల్స్ ఆఫ్ గ్రామదేవీస్, రైట్. తర్వాత ఇంకొకరు అడిగారు, ఇవాళ పేర్లు చెప్పడం లేదు నేను. అబ్రాహ్మణుడికి మోక్షం రాదా? దుర్మార్గమైన మాట అది. నన్ను క్షమించండి, నా మాటలో తీవ్రతను మీరు నొచ్చుకోకండి. ఎవడు చెప్పాడు అబ్రాహ్మణుడికి మోక్షం రాదని? ఒక్క దేవుణ్ణి చెప్పండి, బ్రాహ్మణ దేవుణ్ణి. నేను ఇప్పుడు బ్రాహ్మణేతులు అందరి చేత నాకు మేకతోలు కప్పి పరమార్థం పెట్టి అబ్బా నువ్వేరా మహానుభావుడి అనిపించుకోవాలి కదా. నా బాధల్లా ఈ వెర్రి వాదనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బ్రాహ్మణులతో మోక్షం రాదా? ఒక్క బ్రాహ్మణుడు, దేవుడు ఒక్క బ్రాహ్మణుడు లేడు. రాముడు బ్రాహ్మణ, కృష్ణుడు బ్రాహ్మణ, వామనుడికి పరశురాముడికి అసలు మనం ఎప్పుడూ దండం పెడతామా? ఎవరు పెడతాం మనం? ఓ కూర్మ అవతారానికి, మత్స్య అవతారానికి, వరాహారానికి, నృసింహ అవతారానికి. పశు శరీరంలో ఉన్న దేవతలు నమస్కారం పెడతామే. మన బ్రాహ్మణ్యం మంట కలిసిపోయింది ఆ రోజు. వద్దయ్యా ఈ వాదనలు. లేదెక్కడ. ఈ దెబ్బ దాడితే కులం లేదే. మీరు వెంటనే బ్లాక్స్ ఉన్నారు, వైట్స్ ఉన్నారు, ఇలా అంటారు. లాజిక్ లాక్కండి. అక్కడే గుళ్ళో మంత్రం తీసుకుందుకొని మోక్షం రావడానికి కలరు కాదన్నారా? వాళ్ళు సోషల్గా మిమ్మల్ని ఏమన్నా చూస్తారేమో, వైట్స్, బ్రౌన్స్, రెడ్, మరొకటి అని. మోక్షానికి ఎవరు మాట్లాడే వాళ్ళు తెలియదు మోక్షం గురించి. మీకు ఇద్దరికి కూడా చెప్పాను నేను. మీకంటే ఎవరో గెట్ రెడీయా, ఎవరో యాస్పిరెంట్ ఎవరో రాశారు అది. ఆంధ్రయోగుల కథలు అని 5 వాల్యూమ్స్ ఎవరో మహానుభావుడు రాశాడు. ఆయన సాయిబాబా భక్తుడు. సాయిబాబా అంటే మళ్ళీ షిరిడి సాయి అనుకుని పుస్తకం విసిరేశారు, సత్యసాయి. ఆయన కూడా ప్రమాదమేనా? నమస్కారం, నేను ఏం చేయలేను. ఆంధ్రయోగుల కథలో ఉంటుంది పుస్తకం, 5 వాల్యూమ్లు చదవండి. రాయలసీమలో 35 మువ్వీసం అవధూతల కమ్మారు, రెడ్లును. ఒక స్థాయి మోక్షమే అవధూత అంటే. కులమే చూస్తే వాళ్ళకి అవధూతత్వం సంభవించేదా? ఎవరికి కావాలి కులం? మీ పెళ్ళిళ్ళలో చూసుకోడు కులం. మహా అయితే మీ యజ్ఞోపేతం మీదకి నమ్మకం ఉంటుంది, అదే మీకు బ్రాహ్మణ్యంలోనో మరో యజ్ఞోపేతం వేసుకునే కులంలో పడి సంధ్యావందనం చేయండి. నాకు మిగతా నారాయణాది మంత్రాలు, శివాది మంత్రాల గురించి నాకు తెలియదు. దానికి బ్రాహ్మణులకి ఇవ్వాలా నేను ఎప్పుడూ వినలేదు, నాకు తెలియదు. కానీ మా సంప్రదాయంలో మా గురువులు రామమంత్రం కాపతనికి ఇచ్చారు. కోనశివలో బ్రాహ్మడిచ్చాడు మంత్రం ఒక కాపుకి. శ్రీరామ మంత్రం చక్కగా చేసుకున్నాడు ఆయన.
ఈయన ఇచ్చిన ఆయన శ్రీ విద్యోపాసకుడు, అది వేరే విషయం. కాబట్టి ఆ దమ్ముందేమో మరి తెలియదు. పూర్వం కూడా చెప్పాను నేను, శ్యామల అర్చన చేసేటప్పుడు చాకళ్ళ పిల్లకి చేస్తారు, బ్రాహ్మణ పిల్లకి ఏం చేయరే. అది కూడా రజస్సులైన పిల్లకి చేస్తారు, ప్రథమ రజస్సులప్పుడు. ఎక్కడ పోయింది బ్రాహ్మణ్యం? చేసేవాడు బ్రాహ్మడే చేస్తాడు, మీరు నమ్మినా నమ్మకపోయినా. శ్రీవిద్య మోక్షవిధి కాదా? మోక్షానికి కులం లేదండి. మీకు దమ్ముంటే మోక్ష మార్గంలో వెళ్ళాలి. కేవలము దమ్ము, ఇంకేం అక్కర్లేదు. చావో రేవో అనుకుని ప్రయాణం మొదలు పెడితే మోక్షం వైపు అదొక్కటే యోగ్యత, అదొక్కటే అర్హత, దమ్మొక్కటే అర్హత. ఎందుకంటే ఎన్ని దిక్కుమాలిన సంఘటనలు, ఎన్ని దిక్కుమాలిన అనుభవాలు వస్తాయంటే ఈ మోక్ష మార్గంలో. ఎందుకు పుట్టానురా దేవుడా అని ఏడుస్తారు. మోక్ష మార్గం రొమాంటిక్గా ఉండదు, అస్సలు ఉండదు. ఎత్తురు తిరగాల్సిందే కళ్ళంపట. ఎందుకు అలా భయపెట్టి చంపుతావు? మోక్ష మార్గంలో వద్దాం అనుకుంటే మీరెవరు మోక్ష మార్గంలోకి వద్దాం అనుకుంటే, లలితా సహస్రం చదువుకుందాం అనుకుంటే మోక్ష మార్గంలోకి వచ్చినట్టు కాదు. ఇక్కడ 90% ఇందులో నా శ్రోత లలితా సహస్రం చేద్దామని చూస్తారు. ఎందుకు చేస్తారు లలితా సహస్రం? జీవితంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి సుఖంగా సాఫీగా జరగడానికి. ఈ దిక్కుమాలి పట్టుకు మళ్ళీ పట్టుకోవడం చేస్తున్నారు లలితా శాస్త్రం. అప్పుడు లలితా శాస్త్రం కూడా మీ పరీక్షలు పెడుతుంది. మీరు ఎన్టీ రామారావు వెళ్ళిపోతూ ఉంటాడు, మీ ఊళ్ళోకి వస్తాడు, దండేస్తారు, మీ పాపను కూడా తీసుకెళ్తారు, దాని బొగ్గలు నివురుతాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఏ అమ్మ బాగుందా, పాప చదువుకుంటుందా, మీకు ఎంత వ్యవసాయం బాగుందా అమ్మ అంటాడు. చేతి నిర్ధం మీద కూర్చుని మూర్చపోతాము. అంతవరకే అయితే పర్వాలేదు. హైదరాబాద్ ఆయన అధికార నివాసానికి వెళ్తారనుకోండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఎన్టీ రామారావే, ఆ ప్రజల్లో తిరిగిన వాడే. మీరు ఒక మహాజరు సమర్పిస్తే వెంటనే దాని మీద యాక్ట్ అయిపోతాడా? మా ఊళ్ళో మా ఇంట్లో కుళాయి రావట్లేదు, లేదా ఇంక నాకేదో పలానా ఉద్యోగం కావాలి, మనం మిమ్మల్ని కలిసాను మా ఊరు వచ్చినప్పుడు, మీరు యాత్రలో ఉన్నప్పుడు, చేస్తాడా? ఏమన్నా చేయాల్సి వస్తే అప్పుడు యోగ్యతలు చూస్తారు. మార్గంలో మీరు గుళ్ళోకి వెళ్ళి దండం పెడితే పూజ నెత్తివేసాడు కోపం పెడతాడు, అంతవరకే బంధవ్యం అయితే కాదు. మీకు ఇంకా ఏదో కావాలి, మళ్ళీ తిరిగి పునరావృత రహితంగా, అంటే మళ్ళీ మీ ప్రతిపత్తి లేకుండా మిమ్మల్ని ఎవరు కిందకి పంపించకుండా ఉండేటువంటి కట్టుదిట్టం చేసుకోవాలి. మీరు లలితా సహస్రం చదువుతారా? చేయండి, చేస్తుంది. లలితా సహస్రం అంతటి పని చేస్తుంది. కానీ చాలా సౌమ్యమైన విద్య కదా, ఎటువంటి పరీక్ష ఉండదనుకుంటున్నారా ఏంటి? మీరు అడిగే వరాన్ని బట్టి మీరు చేయవలసిన సాధన ఉంటుంది. మీరు రాజమండ్రిలో ఎక్కి నిడదవోలు దిగిపోతారు అనుకోండి, 10 రూపాయలే టికెట్టు. హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తే రిజర్వేషన్ కావాలి. ఆ ఫలానా వస్తువు పట్టుకెళ్ళచ్చు, ఫలానా వస్తువు పట్టుకెళ్ళకూడదు, అది మీ చోట్లోనే పెట్టుకోవాలి సామాను, పక్కవాడికి ఇబ్బంది లేకుండా. ఎన్ని గోలు ఉండదు. రాజమండ్రిలో ఎక్కుతారు, గుమ్మంలో నుంచున్నారో, బాత్రూమ్ దగ్గర నుంచున్నారో, ఎవరినో రిజర్వేషన్ పక్క జరిపి నుంచి కూర్చున్నారో, పావుగంట నిడదల్లో దిగుతారు, కిస్సకతం. కానీ మీ ప్రయాణం హైదరాబాద్ వెళ్ళాలి. ఆ రైలు చివరి గమ్యం ఏదో అక్కడికి వెళ్ళాలి. మీ టిక్కెట్ మారుతుంది, దాని నియమాలు మారుతాయి, మీరు పట్టుకెళ్ళగల లగేజ్ మారుతుంది, సర్వము సమస్తము మారుతాయి. అదే రైలు, అదే ప్రయాణం. లలితా సహస్రమైనా అంతే, మంత్రమైనా అంతే. 11 సార్లు జపం చేయండి, అయిపోయింది. శ్రీ విద్యా మంత్రం ఉందా? ఉంది. ఎన్నిసార్లు చేస్తున్నావు? 108 సార్లు, 11 సార్లు, అలాగే ఉంటుంది. ఏమవదు. నేను చేస్తున్నాను శ్రీ విద్య, ఏమవదు, ఊరికే భయపెట్టి చంపేస్తారంతే.
కాదు, 10,000 చేయండి. పరీక్షలు ఉంటాయి, సాధ్యమయ్యేటువంటి భగవతి కృప ఉంటుంది. 11 సార్లు చేస్తే ఏమవుతుంది? 108 సార్లు చేస్తే అవుతుంది. మంత్రహీనం చేస్తే ఏమవుతుంది? మీరు శ్రీ విద్యోపాసకులే. 11 సార్లు చేసేవాడు శ్రీ విద్యోపాసకుడే. అక్షర లక్షలో కోటి చేసేవాడు శ్రీ విద్యోపాసకుడే. జపం చేస్తావా? మంత్రం చేస్తాను. ఎన్నిసార్లు? 11. నన్ను జ్యోతి అడిగింది, నాన్నగారు జపానికి తపస్సుకి తేడా ఏమిటి అని. జపం ఒట్టి సంఖ్యమ్మ. తపస్సు అంటే ఒక ప్రయోజనం కోసం ఈ జపాన్ని వినియోగించి అక్కడికి చేరేందుకు చేసేటువంటి తీవ్రమైన ప్రయత్నం. సర్వవిధమైనటువంటి కష్ట నష్టాలకి ఓర్చి ఈ జపాన్ని వదలకుండా ఇదే సాధనగా, ఇదే సాధనా వస్తువుగా మీకు సహాయం చేసి, అక్కడ సాధన అంటే మీరు చేసే పని కాదని చెప్పేది. మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళి టికెట్, ఏ ఊరు వెళ్ళాలో ఊరికి వెళ్ళి టికెట్, వాహనం, మీకు దాని ఏ పేరుని పిలుచుకోండి, దానిగా మార్చుకుని మీరు గమ్యానికి వెళ్తారనుకోండి, అప్పుడు అది తపస్సు అవుతుంది. మీ గమ్యాన్ని మీరు చేరేంత తీవ్రంగా మీరు జపాన్ని చేస్తే. లేకపోతే జపం ఉందమ్మా, వట్టి సంఖ్య, దానికి ఏ అర్థమూ లేదు, ఎటువంటి ప్రయోజనమూ లేదు. మీరు శ్రీ విద్యోపాసన చేసినా అంతే, శివోపాసన చేసినా అంతే. మీరు 11 సార్లు 108 సార్లు జపం చేస్తే ఎందుకో కొరగాదు. అయ్యో 108 సార్లు చేసి ఉపయోగం లేదండి, లేదు, తప్పు చేయట్లేదు, దేవుడితో కనెక్షన్లో ఉంటారు అంతే. మీకు ఏదైనా ఆ జపం వల్ల ఏదైనా ఒక విషయం సాధ్యపడాలి అంటే తీవ్రమైనటువంటి తపస్సు జరగాలి. వట్టి జపం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి జపం తపస్సు ఒకలా అనిపించినా రెండో ఒకటి కాదు. ఇందులోనే ఈవిడి పేరు నాకు గుర్తుంది, లలితాబాయి గారు ఎవరో, శ్రీ సూక్తం నేర్చుకున్నాను ఎక్కడో చూసి. అలా వద్దులేండి అమ్మ, శ్రీ సూక్తం వేదం కదా, ఎవరినో వేదం ఆ స్వరం వచ్చిన వాళ్ళు ఎవరినన్నా అడిగి నేర్చుకోండి. కాస్త టైం పడితే పట్టినవ్వండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, శ్రీ సూక్తమైన లలితా సహస్రమైన ఒక గురువు అనేవాడు ఉండడు, ఎప్పుడూ శ్రేయోదాయకమే. నా గురువు దొరకట్లేదు, పుస్తకంలో ఉంది చదివేస్తున్నాను, ఫలానా ప్రవచనకర్త పర్వాలేదన్నా, నిజమే పర్వాలేదు. ఇప్పుడు ఈ కాలంలో లలితా సహస్రం మీరు చదువుకున్నా ఏం వచ్చే నష్టం లేదు. కొన్ని దశాబ్దాల క్రితం కనీసం బాలామంత్రం ఉపదేశం ఉంటే కానీ లలితా సహస్రం చదవకూడదనేవారు. ఇప్పుడు అమ్మ కూడా అంతగా దాన్ని పట్టించుకుంటున్నట్టుగా నాకు అనిపించదు ఆ నియమాన్ని. ఎందుకంటే ఉన్న కష్టాలు అలా ఉన్నాయి కనుక వాళ్ళ ఆర్థిక మనించిందేమో, ఇన్ని నియమాలు అక్కర్లేదనుకుందేమో తల్లి, సంతోషం. కానీ ఏ గురువు లేకుండా అందులో తప్పులు వస్తే సర్దేవాడైనా ఉండాలా? మీరు మా ఇంట్లో లలిత చేశారంటుంటారు, శుక్రవారం నాడు ఒక 20 మంది కలిసి పారాయణ చేస్తారు, ఎప్పుడైనా వినండి. ఒకలాంటి బీట్లో చెప్తారు. ఆ బీట్, ఆ లయలో మీరు చదివినప్పుడు దాదాపు 11 నామాలు తప్పులు వస్తాయి. మహా పెడర్థం, అనర్థం, అంత భయంకరంగా ఉంటాయి ఆ 11 నామాలు. చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. నేను పూర్వం కూడా చెప్పాను. నండూరి శ్రీనివాసు పాప ఆయన దయదలిచి ఒక వీడియో చేసాడు. ఆయన లలితా సహస్రనామాల్లో వచ్చే దోషాలను 11 చోట్ల అనుకుంటాను. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదం చంద్రిక తరుణీతాపసారాధ్య తను మధ్యాతమో. అయ్యో, మిగతా అవన్నీ ఓకే, ఆవిడని పట్టుకెళ్ళి తాపత్రయాగ్ని సంతప్త చేసేసారు. అటువంటి సంతప్తులకి సమాహ్లాదన కలిగించేటువంటి వెన్నెల తల్లి. మీరు ఆవిడనే తాపత్రయాగ్ని సంతప్తగా రాపితే
బిడ్డలం తప్పులేదు మాకు తెలియదు కదా, కుదరదు, అది కుదరదు. అలా ఉండదు. నా మాట నమ్మండి, అలా ఉండదు. ప్రత్యేకించి పర్వాలేదు అంటేమో నాకు తెలియదు, లేకపోతే తప్పే. లాలో ఒక సామెత ఉంటుంది, ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. అదే లాటిన్లో ఏదో పదం ఉంటుంది, ఇగ్నరెన్షియా జ్యూరిస్ నాన్ ఎక్స్క్యూజెట్ అనేది ఉంటుంది. అది ఎలా చదవాలో తెలియదు నాకు. చట్టం తెలియకపోవడం క్షమార్హము కాదు అని దానికి అర్థం. లలితా శాస్త్రంతో మనం ఏమడుగుతున్నాం? ఒక కష్టాన్ని దాచించమని అడుగుతున్నాం, ఒక మోక్ష మార్గంలో నడిపించమని కూడా అడుగుతున్నాం. మనశ్శాంతి అడగందుందా? లలితా సహస్రంతో పారాయణ చేసి మనం అడగందుందా? సర్వకామ్యములు ఇవ్వగలిగిన సమర్థ, మనం కూడా సర్వకామ్యాలు ఆవిడని అడుగుతాం లలితా సహస్రం చేసి. మీరే చెప్పండి. ఒక 500 రూపాయల నోటికి చిల్లు ఉంటే నెంబర్ చెరిగిపోతే కొట్లో ఎవరన్నా ఇస్తారా? నేను నమ్మి తెచ్చానంటే 500 రూపాయల నోటి వాడు తీసుకుంటాడా? అన్ని రిజర్వ్ బ్యాంక్ వాడు చూస్తాడా? మీరు రిజర్వ్ బ్యాంక్ వెళ్ళి మార్చుకుంటాడు. కానీ మీకు లలిత మీ ప్రార్థన లలిత దగ్గరికి వెళ్తుందా? మీ ప్రతి ప్రార్థన లలిత వింటుందా? మధ్యలో చాలా పొరలు ఉంటాయండి, చాలా పరివార దేవతలు. అనేక మార్లు, ఎక్కువ శాతం మన సాంసారిక సంబంధమైన సమస్యలన్నిటికీ కూడా మన ప్రార్థనలు పరివార దేవతల దగ్గరే ఆగుతాయి. మరి చెరుకు కడ పట్టుకొని కనిపించినా కానీ పరివార దేవత వస్తుంది. మూల చైతన్య మూర్తి భవించి మనకేమీ ప్రత్యక్షం కాదు. అని పరీక్ష పాస్ అవ్వాలంటేనే, పెళ్లి కుదరాలంటేనే ఆవిడొచ్చి కూర్చోదు, పరివార దేవతలు చేస్తారు. ఆర్బీఐలో పట్టుకెళ్తే మీకు నోటు ఎన్ని బొక్కలున్నా వాడు మారుస్తాడు. బ్యాంకులోకి వెళ్ళండి, వాళ్ళదే అధీకృతమైనటువంటి వ్యవస్థే కదా. బ్యాంకు కూడా ఆర్బీఐ తాలూకా ఒక పర్మిటెడ్ కౌంటరే కదా. ప్రత్యేకించి నోట్లు మాత్రమే మార్చే కౌంటర్లు తప్పిస్తే మీరు పట్టుకెళ్ళి క్యాషియర్ దగ్గర పట్టుకెళ్తే వాడికి ఏం మార్చాడు, వెనక్కి ఇచ్చేస్తాడు. మీరు లలితా శాస్త్రమైనా అంతే, మీరు తప్పులు చెబితే ఇంతే సంగతులు. సంసార పంకజ నిర్మగ్న సముద్ధర్ణ పండిత, అయ్యో మళ్ళీ అదే. ఇలాంటివి నాకు తెలిసి 11 అని చెప్పాడు పాప ఆయన. ఎంత నిజంగానూ ఆ అబ్బాయిని మెచ్చుకోవాలి. మహోపకారం చేశాడు లలితా సహస్రం చదివాడు. నేను నా దగ్గరికి కాస్త పరిచయం ఉన్న ఎవరన్నా వాళ్ళందరికీ ఆ వీడియో పంపిస్తుండేవాడు. నేను లలితా సహస్రం చదువుకోదలుచుకున్న వాళ్ళు అది ఒకసారి చదివి ప్రయత్నం చేత మీ పుస్తకంలో మార్పు చేసుకోండి. ఆయన ఎవరు సాధారణంగా పేర్లు ఉట్టంకించరు, కానీ వాటి ఉట్టంకించాల్సి వస్తుంది. సామవేదం షణ్ముఖవర్మ గారు లలితా సహస్రంలో ఆయన వ్యాఖ్యానం ఉంది. పుస్తకములు ఉన్నట్టున్నాయి, బట్ మీకు వీడియోలు దొరుకుతాయి. మొదటి 2-3 వీడియోలోనే చెప్తారు ఆయన. బ్రహ్మాండ పురాణంలో ఉన్నదానికి ఇక్కడ నామాలకి తేడా ఉంది కాబట్టి ఏమని చెప్తారు, ఇది మంత్రిణ్యంబ విశుక్ర తోషిత, అవి యాక్చువల్గా విశుక్ర విషంగా ఒకదానికి కూడా తేడా వస్తాయి. అది ఆయన దాన్ని శోధన చేసినట్టున్నారు ఆయన అని చెప్తారు. అది మీరు అలాంటివన్నీ కరెక్షన్లు చేసుకుని సహస్రనామాలు చదవండి. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరో కాస్త నిత్యం సహస్రనామాలు పారాయణ చేసుకునేటువంటి అలవాటు ఉన్న వ్యక్తి ఎవరి దగ్గర ఉపదేశంగా తీసుకోండి. దాని విలువ దానికి ఉంటుంది. అనేకసార్లు చెప్పాను, గురువు యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ఉపదేశాల్లో, ఉపాసనలో. గురువు లేకుండా మీరు చేసే ఉపాసనకి ఆ విలువ ఉండే అవకాశం తక్కువ. ఉంటుందా నాకు తెలియదు. నేను చేశానండి, నాకు మా అబ్బాయికి పరీక్ష పాస్ అయింది, మా అమ్మాయికి ఆటిజం తగ్గిపోయింది, ఇంకో అమ్మాయికి పెళ్లి కుదిరింది, మీ పాదాలకు నమస్కారం. నేను అంత తీవ్ర సాధన చేసి ఉంటాం. మరి గురువక్కలు లేకుండా కూడా మీరు చదివేస్తే మీకు పని అయిపోయింది అనుకోండి, అద్భుతం. నా అనుభవంలో అలా జరగలేదు.
నా అనుభవంలో అలా జరగలేదు. శ్రీ సూక్తమైన లలితాబాయి గారు సహస్రనామాలైనా ఎవరో ఒకరు చెప్పించుకోండి అమ్మా, చెప్పించుకొని చేయండి. వీలు కుదుర్చుకోండి నేర్చుకుందుకు, పారాయణ చేయడానికి కూడా. ఎంత శ్రద్ధతో చేస్తారో, ఎంత ప్రేమతో చేస్తారో, ఎంత భక్తితో చేస్తారో అంత యోగిస్తుంది. ఒక ఆవిడ ఎవరో అడిగారు నన్ను, అప్పుడే వారాహి అని పేరుతో పెడతారు, వాడు మెసేజ్ రాడు, కష్టపడినా తెలియదు, కానీ వాడి పేరు వారాహి ఉండదు. ఆవిడ చెప్తారు, ముందు ఏ దేవతలను వశన్యాది వాగ్దేవతలకు మొక్కాలా, ఫలనా వాళ్ళకి మొక్కాలా? మీకు లలితా సహస్రంలో ఎలా చేయాలో పారాయణ ఉంది, దాన్ని బట్టి చేయొచ్చు వారాహి గారు. లేదు ఏందే మన పేరేంటి ఇంతకన్నాను, నా అబ్బాయి, చిన్న అబ్బాయి అతను శ్రీనివాస్, నండు శ్రీనివాస్ గారి వీడియోలో ఆయన వివరంగానే చెప్తాడు ఏం చేయాలనేది. ఇంకా న్యాసం అంటారా, న్యాసం దాని జోలికి వెళ్ళకండిలే. అందులో గురూపదేశం లేకుండా న్యాసాల జోలికి వెళ్ళిపోకండి, వట్టి పారాయణ చేసుకోండి. గురూపదేశం ఉంటే కూడా మీకు అసలు న్యాసం నేను చెప్పను చేయమని, ఎందుకంటే మీరు మరింత లోతుగా వెళ్ళిపోయే కొద్ది నియమాల్లోకి నియమపాలన చేయకపోతే ప్రమాదిస్తుంది. మీరు ఆఫీస్కి వెళ్ళారు, ఆఫీస్లో ఉండే వాళ్ళకి ఏదో యూనిఫామ్ ఉంది, ఒక కోట్ వేసుకోవాలి, టై కట్టుకోవాలి, ఏమున్నాయి. మనం ఆఫీసులో పని చేసుకుని వెళ్ళలేదు, ఏదో పని పొందేందుకు వెళ్ళాం, మనకి ఏం ఉద్యోగం లేదు అక్కడ. కానీ అక్కడ యూనిఫామ్ ఉందిట, ఆ ఆఫీసులో తిరిగే వాళ్ళందరూ ఆ యూనిఫామ్తో ఉండాలట. ఎవరికి? ఆఫీసులో వాళ్ళకి. మీరు కొంత అర్థమైంది మీకు, మీరేం చేస్తారు? పంచే చొక్కా కట్టుకున్నారు, మీకు అదే ఉంది, మీరు దాని మీద కోట్ వేసుకుని దాని మీద టై కట్టేసి వెళ్ళిపోయి అనుకోండి, అబ్బాయి చెప్పి తీసుకుని బాగుంటుందా? యూనిఫామ్ వేసుకోమన్నారు నిజమే, ఆఫీస్లో యూనిఫామ్ వేసుకోవాలి నిజమే. మీరు ఆఫీస్లో పని చేయట్లేదు, ఏదో పని మీద వెళ్ళారు ఆఫీస్కి, లేదా ఎవరైనా కలవడానికి వెళ్ళారు, ఫ్రెండో మరొకటో చుట్టమో బంధువు. అప్పుడు మీరు మీకు తెలిసిన యూనిఫామ్ వేసుకుంటే ఎలా? ఒక పంచి కట్టిన దాన్ని కోట్ వేసేసుకుంటారా? బాగుండదు కదా. ఇది అంతే. న్యాసం ఎవరికి? దానికి ఏదో పద్ధతి ఉంది, ఆ పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళకి న్యాసం. మామూలుగా శ్రీ లలితా సహస్రం పారాయణ చేసుకున్న న్యాసం వరకు ఎందుకు? లమిత్యాది పంచపూజ, లమిత్యాది పంచపూజ 99% భావనతోటే చేస్తారు లలితాబాయి గారు. దానికి గంధము, పువ్వు, అక్షతలు లేదా ప్రసాదాలు, ఊదొత్తులు ఏం పెట్టరు. లమిత్యాది పంచపూజ ఎవరు చేసినా మామూలుగా వాటి ముద్రలు ఉంటాయి, ఆ ముద్రలతోటే చేస్తారు. సూక్ష్మమైన పూజ, మహాపూజ కొనసాగదు. ఎప్పుడన్నా బయటికి వెళ్ళిపోవాలి, అర్జెంటుగా వెళ్ళిపోవాలి. నిత్య పూజ చేస్తాం మనం, అలవాటు ఉంది, సంప్రదాయం, ఆచారం, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాస్, అది ఉంది. అప్పుడు చేయాలి. అప్పుడు లమితి పంచపూజ వేళ్లతో కాకుండా ఆయా ద్రవ్యాలతో, అది గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం, ఆరతి, మంత్రం, ఇవన్నీ కూడా సూక్ష్మంగా అయిపోతాయి కదా. మీకు మళ్ళీ మొదటి నుంచి ధ్యానావాహనాది మిగతా ఉపచారాలు చేయలేకుండా డైరెక్ట్గా మీరు లమితి పంచపూజ చేయొచ్చు. అప్పుడు ద్రవ్యం వాడతారు అటువంటి లఘు పూజలో. అంతేగాని నిత్యం మీరు సహస్రనామాలు పారాయణ చేసుకుంది లమిత్యాది పంచపూజ అంటే మీరు మళ్ళీ ఆ వస్తువులు పెట్టుకుని చెయ్యరు, మీరే కదా ఎవరు చేయరు ఏమ్మా అని. అంతవరకు వెళ్ళకండి, న్యాసాల జోలికి వెళ్ళకండి, వద్దు. రుద్రం పారాయణ నేర్చుకుంటారు అనుకోండి, న్యాసం ఎప్పుడు నేర్చుకోవాలి? మీరు అభిషేకం చేయదలుచుకుంటే నేర్చుకోవాలి. నిత్యపారాయణగా ఒక వేద పారాయణ ఇంట్లో జరిగినటువంటి నిత్యం రుద్రం పారాయణ చేసుకున్నారు నమ్మకజమకాలు, న్యాసం ఉంటుంది ఏంటి దానికి? నిత్యంలో న్యాసం చేయరు, అభిషేకం చేయకపోతే న్యాసం చేయరు. కాబట్టి న్యాసాల జోలికి వెళ్ళకండి ఏమ్మా.
ఒక్క క్షణం. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు గాయత్రి గారు అడిగారు, ధారా శ్లోకాస్ పేరుతో రాస్తారు, ఆ పేరు గాయత్రినే గుర్తు నాకు. ఈ పిరమిడ్స్లో ఫిఫ్త్ డైమెన్షన్, పిరమిడ్స్ కాదు, అర్త్ తన ఎవల్యూషన్లో ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్తుందా? నీ విన్నది ఫిఫ్త్ వినలేదమ్మా. మా గురువుగారు సూచనగా చెప్పింది మట్టుకు హెచ్చరిక వరకు అందరికీ తెలుస్తుంది. మొత్తం భూమి మీద ఉన్న అందరికీ దానివల్ల ఒక మహాప్రయోజనం ఏం నెరవేరుతుంది అంటే, ఏదైతే దాన్ని ఏమంటాం, నైతిక జీవితం ఉంటుంది కదా, నైతిక జీవితం, దానికి సంబంధించిన ధర్మాలు బాగా అవగాహనలోకి వస్తాయి. వాటి అనువర్తనలో కూడా, అంటే మనం వాటిని పాటిస్తాం అన్న వాటిలో పెను మార్పులు వస్తాయి అని చెప్పారు. మనం మన పిల్లల కోసం ఆ పిల్లల కోసం డబ్బులు దాచేస్తూ ఉంటాం అనుకోండి, మనకి ఇతరిక వరకు తెలుస్తుంది అనుకోండి. అంటే మనం చచ్చిపోయినా కానీ ఈ శరీరం చచ్చిపోతుంది తప్పిస్తే మనం విడిగా ఉంటాము అనేటువంటి అంతవరకు ఉండేటువంటి జ్ఞానం అలవోకగా మొత్తం అక్రాస్ ది ప్లానెట్, మొత్తం భూమి మీద ఉన్న మొత్తం 800 కోట్ల ప్రజలకి, అఫ్కోర్స్ మిగతా 600 కోట్లు చచ్చిపోకుండా ఉంటే ఆ ప్రణాళికలో మన జ్యోతి ఏదో చెప్పింది కదా ప్రణాళిక. ఈ ఇతరిక వరకు మొత్తం భూమికి తెలిసే క్రమంలో మొత్తం మనుషులందరికీ కూడా మన శరీరం మాత్రమే కాదు, దాన్ని ఏమంటారు, ఒక మాట మంచి పదం ఉంది దానికి, సరే, దేహాత్మ భ్రాంతి. వేదాంతంలో చెప్తారు దేహాత్మ భ్రాంతి అంటే ఈ దేహమే ఆత్మ అనేటువంటి భ్రాంతి పోతుంది. ఆత్మ యొక్క ఒకానొక అంగం, ఒకానొక బాడీ పార్ట్ అనుకుందాం దేహం. ఇంకా అనేక దేహాలు ఉంటాయి ఆత్మకి. ఆత్మని గట్టిగా మాడితే జీవాత్మ అనాలి, ఆత్మ యొక్క మరి కింద స్థాయి ఇది. సరే, ఇవందరికీ తెలుస్తాయి. అప్పుడు ఏమవుతుందమ్మా, ఇతరికి వరకు మీకు తెలిసిపోతే మీకు ఏవైతే మోహాలు చాలా దేహాన్ని పెట్టుకుని ఉంటాయో, నేను అంటే ఈ బాడీ, ఈ పేరు, ఈ సుబ్బలక్ష్మి, ఈ సుబ్బారావు అనుకునే భ్రాంతి మీకు తొలిపోయింది అనుకోండి. మొత్తం మానవ జాతి యొక్క నైతిక ప్రవర్తనలో మార్పు రాదు, వస్తుంది. హఠాత్తుగా మీకు ఆ పక్కింటి వాడు కిందటి జనంలో మీ అన్నయ్య అని తెలుస్తుంది అనుకోండి. ఈవేళ వాళ్ళ ఇంట్లో చెత్త పట్టికలు వేసేస్తారా? చాలా చాలా మైల్డ్ ఉదాహరణ చెప్తున్నాను, ఏమనుకోకండి. అంతకంటే తీవ్ర ఉదాహరణ చెప్పే స్వభావమైనది. ఈవేళ ఎందుకో కొంత తర్వాత అంతకుముందు జన్మలో ఇంకెవడో ఉన్నాడు, వాడు అన్నయ్యో మత్తో చెల్లో తెల్లో, ఈవేళ ఏ లింగంలో ఉన్నా సరే ఆ శరీరం పుల్లింగంలో ఉన్న, స్త్రీలింగం అంటే స్త్రీ శరీరంలో ఉన్న, పురుష శరీరంలో ఉన్న ఆ భావన ఒకసారి మారిపోతుంది. అది కాక తనకుగా తాను భూమికి సంబంధించినటువంటి ధర్మాలు మారుతాయంటారు. ఆవిడ ఒక రూపంగా, ఒక చైతన్యంగా తీసుకుంటే ఆ తల్లి యొక్క స్వభావం కూడా మారుతుంది. దాంతో మొత్తం ప్రకృతి మారుతుంది, దాంట్లో జీవుల లక్షణాలు మారుతాయి, ఉండే జీవులు మారుతాయి. ఆ అర్హత అటువంటి భూమి మీద ఉండగలిగినటువంటి అర్హత కలిగినటువంటి మనుషులే ఉంటారు. అయితే అది ఈవేళ రేపు జరిగిపోతుందా నాకు తెలియదు. ఎందుకంటే వ్యాఖ్యానం దానికి నేను ప్రస్తుతం సమర్థుడిని కాదు, కానీ అలా ఉండకపోవచ్చేమో. లేదు, ఎల్లుండి అయిపోతుందా, మహద్భాగ్యం, దానికే నేను సంతోషిస్తాను. ఏమ్మా, అది ఆ ఫిఫ్త్ ప్లేన్లోకి అనేది మాత్రం కాదు నాకు తెలిసి. ఏం తల్లి, అంతే. మరి ఈ వీడియోకి అంతే, ఈ ఆడియోకి అంతే. మళ్ళీ కలుద్దాం. నా 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 కంఠంలో ఉన్నటువంటి బాధని అర్థం చేసుకోండి, తీవ్రతగా తీసుకోకండి. దారి తప్పిద వచ్చే ప్రమాదాలు నేను ఎరుగుదును కనుక కొంత తీవ్రంగా చెప్పాల్సి వచ్చింది, అంతవరకే తీసుకోండి. ఎవరికంటే అదుకోండి కాబట్టి నా కంఠంలో ఆ బాధ లేదు, అలా మార్పు లేదు, అర్థం చేసుకోండి.
జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.